మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపథేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ ఏమిటంటే కుజుడు నీచ పొందబోతున్నాడు. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, మిథున రాశిలో ఉన్నప్పుడు కొన్ని తొక్కిసలాటలు జరుగుతాయని చెప్పారు కదా. యాజ్ ఇట్ ఈజ్ అలాగే చాలా తొక్కిసలాటలు జరిగాయి. మరి మిథునం నుంచి అంటే ఆల్రెడీ కుజుడు నీచబడి వెనక్కి వచ్చి మిథునంలోకి వచ్చాడు. అలాంటిది మరలా నీచంలోకి వెళ్ళబోతున్నాడు కదా. 3 ఏప్రిల్ నుంచి ఒక 45-50 రోజుల పాటు అక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు మరి నీచబడ్డ కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దాని మీద నేను వీడియో చేయబోతున్నా. ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే ముందుగానే కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటారు. అది ఒక్కొక్క లగ్నరీత్యా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. అలాగే మరి దేశకాల పరిస్థితులకి మరి జాతకం లేని వారు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి మీకు గనక చూసుకున్నట్లయితే కుజుడు 3 ఏప్రిల్ నుంచి అంటే 3వ తేదీ 4వ నెల నుంచి ఒక 45 to 50 డేస్ స్పామ్లో సప్తమ స్థానంలో అంటే వివాహము, పార్ట్నర్సు, సామాజిక సంబంధించిన విషయాలు, మీ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని విషయాల్లో అక్కడ కుజుడు సంచరిస్తున్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఈ సమయంలో వివాహ జీవిత భాగస్వామి కొన్నిసార్లు ఒకసారి బాడీ పెయిన్స్ అంటుంటారు, అటువంటివి రావడం కానివ్వండి. ఎందుకంటే కుజుడు పెయిన్స్ కారకుడు. అలాగే సామాజిక సంబంధించినటువంటి అంశాలలోని కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుజుడు అగ్రెసివ్ నేచర్కి కారకుడు, అగ్రెసివ్ని ఇచ్చే కారకుడు అవుతాడు. కాబట్టి ఆ యొక్క విషయాల్లో చాలా 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 కేర్గా ఉండండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు 4వ అధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ల్యాండ్స్, మిషనరీసు ఇట్లాంటివి తీసుకునేటప్పుడు, ఇలాంటివి వర్క్ చేసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కుజుడు 4వ అధిపతి సప్తమంలో ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలను చెప్పుకున్నాం. మరి ఏదో ఒక మంచి కూడా చేయాలి కదా అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ అవుతాయి. కొన్ని అంటే గతంలో ఆగిపోయినటువంటి కొన్ని పనులు మూమెంట్ అవ్వడానికి బాగుంటుంది. ఎందుకంటే ఎంతైనా మీకు చతుర్థాధిపతి అయినప్పటికీ లాభాధిపతి కూడా అయ్యి కొన్ని నీచభంగ రాజయోగాలు కూడా ఇస్తాడు అక్కడ కుజుడు. మరి అంటే అలాంటప్పుడు మరి ఇందులో పర్టికులర్గా ఒక 10 డేస్ దాని ప్రభావం ఉంటుంది. అంటే ఏ డేస్ 10 డేస్ అంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదంలో చంద్రుడు సంచరించేటప్పుడు, మేషరాశిలో సంచరించేటప్పుడు మీ క్యాలెండర్లో తీసుకుంటే మీకు అది తెలుస్తుంది ఏ రోజు ఏ నక్షత్రాలు ఉన్నాయనేవి. అదేవిధంగా అశ్విని, భరణి, కృత్తిక 1లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం విద్యా సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో యోగం ఇస్తాడు. అదేవిధంగా మీరు కుజుడు సప్తమంలో నీచ కదండి, వివాహ విషయంలో డేంజర్ అన్నప్పుడు చంద్రుడు సప్తమంలో సంచరించేటప్పుడు అంటే ఎప్పుడు అది పర్టికులర్గా మీకు పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో సంచరించేటప్పుడు అంటే పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితో కొన్ని లాభాలు ఇస్తాడు అక్కడ. మరలా తులారాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు అంటే ఎప్పుడు అది పర్టికులర్గా చూసుకుంటే చిత్తా 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము, విశాఖ 1-2-3 పాదాలు. ఆ టైంలో పర్టికులర్గా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, ఇట్లాంటి వాటిల్లో అక్కడ కూడా వివాహ సంబంధించిన విషయంలో యోగాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ శతభిషము అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషము, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు పర్టికులర్గా మీకు ఈ సమయంలో ఏం చేస్తారంటే కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఇంకా రావు, అవే ఏంటో అనుకునేటువంటి సమయంలో కొంత గ్రోత్ అనేది ఉంటుంది అక్కడ ఇస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో ఈ రోజుల్లో మీకు కలిసి వస్తుంది. కానీ మెయిన్గా మాత్రం కుజుడు సప్తమంలో ఉన్నందుకు వివాహము, ల్యాండ్స్ కొనేటువంటి విషయాలు, మిషనరీసు, ఫ్యాక్టరీస్ పెట్టేటువంటి వారు చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి జన్మజాతకం లేదండి, లగ్నం లేదు, లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, మేమేం చేయాలి? ఎప్పుడైనా సరే జన్మజాతకం లేనప్పుడు సహజ మేషం
అంటే మేషం నుంచి చూసేసుకోవాలి. మేషాన్నే లగ్నంగా తీసుకొని 4వ స్థానం మీద కుజుడి యొక్క సంచారం కాబట్టి మీరు ఏదైనా ల్యాండ్స్ తీసుకున్నా, లేదా మీరు ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి దేశకాల పరిస్థితులు చూసుకుంటే. ఎందుకంటే ఈ కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలోకి వెళ్తాడో వీటి మీద ఎఫెక్ట్ ఇస్తుంటాడు. అదీ కాకుండా ఒక 2 నెలల పాటు శని, రాహువులు కలిసి ఉండి కుజుడు కోణంలో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంటుందంటే కాస్త ఉద్రిక్తమైనటువంటి వాతావరణం బార్డర్స్లో కావచ్చు, కొన్ని గొడవల విషయంలో కావచ్చు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఏప్రిల్ మాసంలో కొంత పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి కూడా మనకి 12వ స్థానంలో జరుగుతుంది. దానివల్ల కొంతమందికి విదేశీ యోగాలు ఉన్న వాళ్ళకి విదేశీ యోగాలు, రకరకాల యోగాలు ఉన్న వాళ్ళకి రకరకాలు జరుగుతాయి పర్సనల్ చార్ట్లో. కానీ మీకు పర్సనల్ చార్ట్ లేదు అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది భూములు, గొడవలు, అన్నదమ్ములతో వచ్చేటువంటి వివాదాలు వస్తాయి అనుకునేటువంటి విషయాల పట్ల కాస్త మీరు జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భూముల్లో ఒక్కోసారి తెలియకుండానే దోషం ఉంటుంది. అంటే ల్యాండ్ కట్ అవ్వడం కానీ, పెరగడం కానీ, అలాంటి వాటికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం లాంటివి చేయకండి. ఎందుకంటే భూమికి సంబంధించిన కారకుడు కుజ అంటే భూమికి పుత్రుడు, భూపుత్రుడు అంటారు కుజుడిని. అప్పుడు ఏమవుతుంది, భూ సంబంధించిన మనం ఏదైనా దోష సంబంధించిన ప్రారంభించినప్పుడు ఇబ్బంది ఇస్తుంది. అలాగే కొన్ని మెషినరీస్ కొంటుంటారు కొంతమంది, మెషినరీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బందులు రావడం ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి. ఆ కారణంగా ఒక దేశానికి ఇంకో దేశానికి ఏదైనా ఇబ్బందులు రావడం అంటే దేశపరంగా తీసుకుంటే అట్లాంటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మంచి ఎండాకాలంలో విపరీతమైన వర్షం పడడం, ఎందుకంటే కుజుడు నీచంలో ఉన్నాడుగా జలరాశుల్లో. ఏమవుద్ది, మంచి ఎండ ఉంది, అబ్బా ఇంత ఎండ ఉంది ఏంటి అనుకునేసరికి సడన్గా మేఘాలు వచ్చేసి సడన్గా వర్షాలు పడడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే మీకు జన్మజాతకం తెలిసినా తెలియకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము పాయింట్ నెంబర్ 1. రెండవది ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి కానీ, లేదా స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, లేదా ఇంట్లోనే కూర్చొని చక్కగా కుంకుమతో అమ్మవారిని అర్చించడం, ఒక్కొక్క నామంతో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనుకుంటే లలితహాస్యనామాలతో చేయొచ్చు. లేదు ఇవేమి నాకు రావనుకుంటే కేవలం శ్రీమాత్రే నమః అనే నామస్మరణతో కూడా చేసుకోవచ్చు. మనకి శాస్త్రాల్లో మనం చూడండి, చాలామంది అన్నం తినేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, లేకపోతే మనం ఎక్కడ బయలుదేరేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది అంటుంటారు. కానీ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మీరు, నామాన్ని మీరు ఒక్క 7 సార్లు చేసి మీరు ఏదైనా ప్రారంభిస్తే కూడా దానికి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఒక ప్రయాణంకి వెళ్తున్నారు శ్రీమాత్రే నమః, అన్నం తింటున్నారు శ్రీమాత్రే నమః అని 7 సార్లు అనుకోండి. ఏదైనా సరే ఒక పని ప్రారంభిస్తున్నారు, లేదా ఒక సంతకం పెడుతున్నారు శ్రీమాత్రే నమః అని 7 సార్లు అనుకోండి. ఖచ్చితంగా ఆ పని వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బంది ఎక్కడా కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త యువకులు ముఖ్యంగా, ఎందుకంటే కుజుడు యువకులకు కారకుడు, గుర్తుపెట్టుకోండి. యువకులకి, భూములకి, అదేవిధంగా కాస్త ఆయుధాలకి, వీటికి కారకుడు అనమాట కుజుడు. కాబట్టి ఏమవుతుంటుంది, ఇట్లాంటి విషయాల్లో స్ట్రెస్ కావచ్చు, తొందరపాటు ఇవి కావచ్చు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. అలాగే కొన్ని ఎర్ర భూములు ఉంటాయి, ఎర్రగా ఉండేటువంటి రెడ్ సాయిల్స్ అంటూ ఉంటారు. రెడ్ సాయిల్స్ కొన్నిసార్లు ఈ కుజుడు నీచపడ్డప్పుడు ఏమవుతుందంటే జంతువులకి ఇబ్బంది అండి. అంటే అడవుల్లో ఒక్కోసారి జంతువులు, కొన్ని అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల జుగులో ఉండేటువంటి జంతువులకి, ఎందుకంటే కుజుడు కొన్ని జంతువు వాటికి కారకుడు అవుతాడు. ముఖ్యంగా కుక్కలకు కారకుడు అవుతాడు. మనం ఒక్కోసారి చూడండి ఏదో పిచ్చెక్కినట్టుగా పిల్లల్ని కరిచేస్తున్నా అంటుంటాం, ఇటువంటి వాటికి కారకుడు. కాబట్టి మీకు యువకులైనట్లయితే వాహనాల మీద స్పీడ్గా వెళ్ళడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. ఈ 45 to 50 డేస్ ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే, ముందుగానే ప్రతిదీ ప్రణాళిక ఉంటుంది. ఒక భూమి కొనాలనుకున్నా, లేకపోతే ఒక కెరియర్ విషయంలో తీసుకునేటువంటి చదువుకు సంబంధించిన విషయాల్లోని. కాబట్టి ఈ కుజుడు నీచబడ్డప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొన్నిసార్లు మనం న్యాచురల్ 4000 అనేది ఎడ్యుకేషన్ స్థానం కాబట్టి ఏ కోర్స్ అయితే తీసుకోవాలో ఆ కోర్సెస్ తీసుకోవడము, తీసుకోకూడదో తీసుకోవడము, అరే ఈ కోర్స్ తీసుకున్నాను అనుకోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఇవి చేయండి. ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తూ ఉండండి. క్యారెట్స్ కావచ్చు, బీట్రూట్స్ కావచ్చు. కానీ ఒకటే అర్థం చేసుకోండి, ఏంటంటే ఈ సమయంలో ఉద్రేకమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు చేయకూడదు. శ్రీమాత్రే నమః.